రాజులు రెండవ గ్రంథము 13వ అధ్యాయము. ఇశ్రాయేలున యెహోవాహాసు పరిపాలనము. యూదా మండలమున అమస్యా కుమారుడు యోవాషు ఏలుబడి 23వ ఏట ఇశ్రాయేలున యెహూ కుమారుడు యెహోవాహాసు రాజై సమరియా నగరము నుండి 17 ఏండ్లు పరిపాలించెను. పూర్వము యరొబాము రాజువలె యెహోవాహాసు కూడా దుష్కార్యములు చేసి ప్రజలను పాపమునకు ప్రేరేపించెను. అతడు జీవితాంతము వరకు పాపకార్యములు చేయుట మానడయ్యెను. కనుక ప్రభువు ఇశ్రాయేలు మీద కోపించెను. సిరియా రాజు హసాయేలు అతని కుమారుడు బెన్హెదదు తేపతేపకు ఇశ్రాయేలును ఓడించినట్లు చేసెను. యెహోవాహాసు ప్రభువునకు మనవి చేసుకొనెను. ప్రభువు సిరియా రాజు ఇశ్రాయేలును దారుణముగా పీడించుట చూచి మనస్సు కరిగి యెహోవాహాసు మొర ఆలించెను. ప్రభువు ఇశ్రాయేలునకు ఒక విమోచకుని ప్రసాదింపగా అతడు సిరియనుల గర్వమనచెను. ఇశ్రాయేలీయులు మురిపటి వలనే శాంతి భద్రతలతో జీవించిరి. అయినను వారు నాడు యరొబాము ఇశ్రాయేలీయులచే చేయించిన పాప కార్యములను ఎంత మాత్రము మానరైరి. సమరియా యందు అషేరా దేవత విగ్రహమునకు పూజలర్పించిరి. యెహోవాహాసు సైన్యమున మిగిలిన వారు 70 మంది రౌతులు, 10 రథములు, 10,000 మంది కాల్బలము మాత్రమే. మిగిలిన సైన్యమునంతటినీ సిరియా రాజు కాలి క్రింది ధూళివలె అనగద్రొక్కెరు. యెహోవాహాసు చేసిన ఇతర కార్యములు, అతని సాహస కృత్యములు ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడి ఉన్నవి. అతడు చనిపోగా సమరియాలో పాతిపెట్టిరి. అటు తరువాత అతని కుమారుడు యెహోవాషు రాజయ్యెను. ఇశ్రాయేలున యెహోవాషు పరిపాలనము. యూదా రాష్ట్రమున యోవాషు ఏలుబడి 37వ ఏట యెహోవాహాసు కుమారుడు ఇశ్రాయేలు సీమకు రాజై సమరియా నుండి 16 ఏండ్లు పరిపాలించెను. ఇతడును యావే వల్లని దుష్కార్యములు చేసెను. ఇశ్రాయేలును పాపమునకు పురికొల్పిన యరొబాము వలె కాని పనులు చేసెను. అతడు చేసిన ఇతర కార్యములు, యూదా రాజుకు అమస్యాతో నడిచిన యుద్ధమున అతడు చూపిన పరాక్రమము ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడి లేవా? యెహోవాషు చనిపోగా అతనిని సమరియా యందు పాతిపెట్టిరి. అటు పిమ్మట అతని కుమారుడు 2వ యరొబాము రాజయ్యెను. ఎలీషా మరణము. ఎలీషా ప్రవక్త మరణానికి దారితీయు మరణాపాయమైన వ్యాధికి గురి అయి మంచము పట్టి ఉండగా యెహోవాషు రాజు అతనిని చూడబోయెను. అతడు, నా తండ్రి, నా జనక, ఇశ్రాయేలునకు రథములను రౌతులను నీవే అని అంగలార్చెను. ప్రవక్త విల్లు అమ్ములు తీసుకుని రమ్మని ఆజ్ఞాపింపగా రాజు వారిని కొనివచ్చెను. ఎలీషా విల్లెక్కు పెట్టమనగా రాజు ఎక్కుపెట్టెను. ప్రవక్త వింటిపైన పెట్టిన రాజు చేతుల మీద తన చేతులు మోపెను. అతడు తూర్పు దిక్కునున్న కిటికీ తెరవమనగా రాజు అట్లే తెరచెను. ప్రవక్త కిటికీ గుండా బాణము విడువమనగా రాజు విడిచెను. అప్పుడు ఎలీషా యెహోవాషుతో, నీవు ప్రభువు బాణానివి, నీ ద్వారా ప్రభువు సిరియాను ఓడించును. నీవు ఆఫేకు చెంత సిరియనులతో పోరాడి వారిని గెలుతువని నుడివెను. అటు పిమ్మట ఎలీషా రాజుతో, మిగిలిన అమ్ములతో నేలను కొట్టుమనెను. రాజు 3 సార్లు నేలను బాణములతో కొట్టి అంతటితో ఆగిపోయెను. ఎలీషా రాజు మీద కోపపడి, నీవు 5-6 సార్లు నేలను కొట్టవలసినది. అప్పుడు సిరియాను పూర్తిగా అనగద్రొక్కగలిగేడి వాడవు కదా. ఇప్పుడు
నీవా దేశమును 3 సార్లు మాత్రమే ఓడింపగలవరను. ఎలీషా చనిపోగా అతని శవమును సమాధిలో పాతిపెట్టిరి. ఆ రోజులలో మోవాబు దండులు ప్రతి ఏడు ఇశ్రాయేలుపై దాడి చేసెడివి. ఒక పర్యాయము ఇశ్రాయేలీయులు ఒక శవమును పాతిపెట్టబోవుచుండగా మోవాబు దండు వారి కంటబడెను. వారు శవమును ఎలీషా సమాధిలో పడవేసి వేగముగా పారిపోయిరి. కాని ఆ ప్రేతము ఎలీషా అస్థికలకు తగులగనే జీవముతో లేచి నిలుచుండెను. సిరియా మీద విజయము. యెహోవాహాషు పరిపాలనా కాలమందంతటా హసాయేలు ఇశ్రాయేలీయులను పీడించి పిప్పి చేసెను. కాని ప్రభువు కరుణామయుడు కనుక వారిని నాశము కానీయలేదు. తాను అబ్రహాము, ఈసాకు, యాకోబులతో చేసుకొనిన నిబంధనమును స్మరించుకొని ఇశ్రాయేలీయులకు తోడ్పడనే గాని వారిని చేయి విడువలేదు. హసాయేలు తరువాత అతని కుమారుడు బెన్హద్దదు సిరియాకు రాజయ్యెను. యెహోవాషు బెన్హద్దదును 3 సార్లు జయించెను. తన తండ్రి యెహోవాహాసు కాలమున బెన్హద్దదు ఆక్రమించుకొనిన నగరములను మరలా స్వాధీనము చేసుకొనెను. 14వ అధ్యాయము. యూదా మండలమున అమస్యా పాలనము. ఇశ్రాయేలున యెహోవాహాసు కుమారుడు యెహోవాషు పరిపాలనా కాలము 2వ ఏట యూదా సీమలో యోవాషు కుమారుడు అమస్యా రాజయ్యను. రాజుగునప్పటికీ అమస్యా ప్రాయము 25 ఏండ్లు. అతడు యెరూషలేము నుండి 29 ఏండ్లు ఏలెను. అతని తల్లి యెరూషలేమునకు చెందిన యెహోవద్దీను. అతడు ప్రభువునకు ప్రీతి కలిగించు కార్యములు చేసెను. ఆయనను అమస్యా దావీదు వంటివాడు కాదు. తన తండ్రి యోవాషు వలె మంచి పనులు మాత్రము చేసెను. అతడు కొండల మీది పూజా మందిరములను తొలగింపలేదు. ప్రజలు ఆ మందిరములలో బలులర్పించి సాంబ్రాణి పొగ వేయుచునే ఉండిరి. అమస్యా తన పరిపాలనమును సుస్థిరము చేసుకొనగనే పూర్వము తన తండ్రిని చంపిన వారిని మట్టుపెట్టెను. కాని వారి పిల్లలను వధింపలేదు. బిడ్డల దోషములకు తండ్రులను కాని తండ్రుల దోషములకు బిడ్డలను కాని వధింపరాదు. ఎవరి పాపమునకు వారిని శిక్షింపవలయునను మోషే ధర్మశాస్త్ర విధిని పాటించెను. అతడు మృత సముద్రమునకు దక్షిణమున ఉన్న ఉప్పులోయలో 1000 మంది ఎదోమీయులను జయించి వారి మండలమునందలి సేలా నగరమును పట్టుకొని దానికి యోక్తేలు అను పేరు పెట్టెను. నేటికిని ఆ నగరమునకు అదియే పేరు. అమస్యా ఇశ్రాయేలు రాజగు యెహోవాషు వద్దకు దూతలనంపి అతనిని యుద్ధమునకు సవాలు చేసెను. కాని యెహోవాషు ప్రతి సందేశమంపి ఒకమారు లెబానోను కొండ మీది ముండ్ల పొద నీ కుమార్తెను నా కుమారునికిచ్చి పెండ్లి చేయుమని దేవదారు వృక్షమునకు కబురంపెను. అంతలో ఒక అడవి మృగము వచ్చి ఆ పొదను కాళ్లతో త్రొక్కివేసెను. ఓయి అమస్యా, నీవు ఏదోమీయులను జయించితినని పొంగిపోవుచున్నావు. నీ ఇంటి పట్టున పడియుండి విజయ గర్వముతో విర్రవీగుము. మాతో చెలగాటమాడితివా? నీకును నీ ప్రజలకును ముప్పు తప్పదని చెప్పించెను. అయినను అమస్యా ఊరుకోడయ్యను. కనుక యెహోవాషు తన బలముతో వచ్చి యూదా యందలి అమస్యానెదిరించెను. ఆ పోరాటమున అమస్యా ఓడిపోగా అతని బంటులందరూ పారిపోయిరి. యోవాషు అమస్యాను బంధించెను. యెరూషలేము మీదికి దాడి చేసి నగర ప్రాకారమును ఎఫ్రాయిము ద్వారము నుండి కోన ద్వారము వరకును 200 గజముల పొడవున పడగొట్టించెను. ఆ రాజు తనకు దొరికిన వెండి బంగారములను, దేవాలయమున వాడు పరికరములను, ప్రాసాద భాండాగారములందరి నిధులను ప్రోగు చేసుకుని బందీలను వెంటనిడుకొని సమరియాకు వెడలిపోయెను. యెహోవాషు చేసిన ఇతర కార్యములు
అమస్యా తోడి యుద్ధమున అతడు చూపిన పరాక్రమము ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడి ఉన్నవి. అతడు చనిపోగా సమరియా యందు రాజ సమాధులలో పాతిపెట్టిరి. అటు తరువాత అతని కుమారుడు యెరోబాము రాజయ్యను. యూదా రాజు అమస్యా ఇశ్రాయేలు రాజు యెహోవాషు గతించిన పిమ్మట 15 ఏండ్లు జీవించెను. అతడు చేసిన కార్యములు యూదా రాజుల చరితమున వ్రాయబడియే ఉన్నవి. శత్రువులు అమస్యాను యెరూషలేమున హత్య చేయబోగా అతడు లాకీషునకు పారిపోయెను. కాని శత్రువులు లాకీషునకు పోయి అచట అతనిని వధించిరి. అతని శవమును గుర్రము మీద కొనివచ్చి దావీదు నగరమున రాజ సమాధులలో పాతిపెట్టిరి. యూదీయులందరూ అమస్యా కుమారుడు ఉజ్జియాను రాజును చేసిరి. అతనికప్పుడు 16 ఏండ్లు. అతడు తండ్రి మరణానంతరము ఏలతు నగరమును జయించి పునర్నిర్మించెను. ఇశ్రాయేలున రెండవ యెరోబాము పరిపాలనము. యూదా మండలమున యోవాషు కుమారుడు అమస్యా పరిపాలనా కాలము 15వ ఏట యెహోవాషు కుమారుడు యెరోబాము ఇశ్రాయేలు రాష్ట్రమునకు రాజై సమరియా నగరము నుండి 40 ఏండ్లు పరిపాలించెను. పూర్వము ఇశ్రాయేలును పాపమునకు పురికొల్పిన నెబాతు కుమారుడు యెరోబాము వలె ఇతడును యావేకు గిట్టని దుష్కార్యములు చేసెను. ఈ యెరోబాము ఉత్తరమున హమాతు కనుమ నుండి దక్షిణమున మృత సముద్రము వరకును గల ఇశ్రాయేలు దేశ భాగములను శత్రువుల నుండి మరలా స్వాధీనము చేసుకొనెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు గాతు హేఫేరునకు చెందిన అమిత్తయి కుమారుడు యోనా ప్రవక్త ద్వారా ఈ విజయమును ముందుగానే ఎరిగించెను. ఇశ్రాయేలీయులు పడు అగచాట్లను వారిని ఎవరను ఆదుకొనుటకు రాకపోవుటను ప్రభువు గుర్తించెను. ప్రభువు ఇశ్రాయేలీయులను నేల మీద నుండి తుడిచివేయదలుచుకోలేదు కనుక యెరోబాము ద్వారా వారిని రక్షించెను. యెరోబాము చేసిన ఇతర కార్యములు, పరాక్రమవంతమైన అతని యుద్ధములు, అతడు దమస్కు హమాతులను ఇశ్రాయేలునకు సంపాదించి పెట్టిన తీరు ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి. యెరోబాము చనిపోగా రాజ సమాధులలోనే పాతిపెట్టిరి. అటు పిమ్మట అతని కుమారుడు జకర్యా రాజయ్యను. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం. దర్శనములు. మొదటి దర్శనము మిడుతలు. మహోన్నతుడైన ప్రభువు నాకు ఈ దర్శనమును చూపించెను. రాజునకు ఇయ్యవలసిన గడ్డిని కోసిన తరువాత అది మరలా పెరుగు సమయమున ప్రభువు మిడుతల దండును సృజించెను. ఆ దండు నేలమీది పచ్చని మొక్కలనెల్లా తినివేయుచుండెను. అప్పుడు నేను, సర్వోన్నతుడవైన ప్రభు, నీవు దయచేసి మన్నింపుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచునని మనవి చేసి తిని. అప్పుడు ప్రభువు మనసు మార్చుకొని ఈ కార్యము జరుగదు అనెను. రెండవ దర్శనము అగ్ని. మహోన్నతుడైన ప్రభువు నాకీ దర్శనమును చూపించెను. అతడు తన ప్రజలను శిక్షించుటకు అగ్నిని రప్పించెను. ఆ అగ్ని పాతాళమందలి మహాసముద్రమును కాల్చివేసి భూమిని కూడా మార్చివేయ మొదలుపెట్టెను. అప్పుడు నేను, సర్వోన్నతుడవైన ప్రభు, నీవి అగ్నిని ఆపుము. యాకోబు బహు కొద్ది జనము కలవాడు, అతడేలాగు నిలుచును అని మనవి చేసి తిని. అప్పుడు ప్రభువు మనసు మార్చుకొని ఈ కార్యము జరుగదు అనెను. మూడవ దర్శనము లంబసూత్రము. ప్రభువు నాకు మరియొక దర్శనమును చూపెను. అతడు లంబసూత్రము సహాయముతో నిర్మించిన గోడ ప్రక్కనే నిలుచుండి ఉండెను. అతని చేతిలో లంబసూత్రముండెను. ఆయన నన్ను, ఆమోసు,
నీకేమి కనిపించుచున్నది అని అడిగెను. లంబసూత్రము అని నేను జవాబు చెప్పితిని. ఆయన, నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయులను దీనితో కొలుతును, నేను వారిని దాటిపోను. ఇస్సాకు వంశజులు పూజలు చేయుచున్న ఉన్నత స్థలములు పాడగును, ఇశ్రాయేలీయుల దేవాలయములు నాశనమగును. నేను యరొబాము రాజవంశమును తుదిముట్టింతుననెను. ఆమోసు అమస్య. అప్పుడు బేతేలు దేవలమున యాజకుడిగా ఉన్న అమస్య ఇశ్రాయేలు రాజు యరొబామునకు ఇట్లు వర్తమానము పంపెను. ఆమోసు ప్రజల నడుమ నీపై కుట్రలు పన్నుచున్నాడు. యరొబాము పోరున కూలునని ఇశ్రాయేలీయులను తమ దేశము నుండి ప్రవాసముకు కొనిపోవుదురని చెప్పుచున్నాడు. అతడి పలుకులను దేశమిక సహింపచాలదు. అంతటా అమస్య ఆమోసుతో, దీర్ఘదర్శి, నీవిక యోదాకు వెడలి పొమ్ము, అచట ప్రవచనము చెప్పి పొట్ట పోసికొనుము. ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యమునకు చెందిన దేవాలయమనెను. ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పెను. నేను భుక్తి కొరకు ప్రవచనములు చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కాని ప్రభువు గొర్రెల కాపరినైన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలీయులకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను. కావున నీవు ప్రభువు మాట వినుము. ఇశ్రాయేలీయులకు ప్రతికూలముగా ప్రవచనము చెప్పవలదు, దైవోక్తులు పలుకవలదని నీవు నాతో చెప్పుచున్నావు. కావున అమస్య, ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నీ భార్య నగరమున వేశ్యయగును, నీ బిడ్డలు పోరున చత్తురు, అన్యులు నీ పొలమును విభజించి పంచుకొందురు. నీ మట్టుకు నీవు అపవిత్రమైన పరదేశమున చత్తువు. ఇశ్రాయేలీయులను తప్పక తమ దేశము నుండి బందీలుగా కొనిపోవుదురు. 8వ అధ్యాయము. 4వ దర్శనము. కండ్లగంప. సర్వోన్నతుడైన ప్రభువు నాకు ఇంకొక దర్శనమును చూపించెను. నేనొక వేసవి కాలపు పండ్లగంపను చూచితిని. ప్రభువు, ఆమోసు, నీకేమి కనిపించుచున్నది అని నన్నడిగెను. నేను వేసవి కాలపు పండ్లగంప అని చెప్పితిని. ఆయనిట్లనెను, నా ప్రజల పాపము పండినది, అంతము వచ్చినది. నేనిక మనస్సు మార్చుకొనను, వారిని శిక్షింపక దాటిపోను. ఆ దినమున దేవాలయమునందరి పాటలు శోకగీతములుగా మారును. ఎల్లెడల శవములు కనిపించును. ప్రతి స్థలమందు అవి పారవేయబడును. మౌనముగా ఉండుడి. మోసగాండ్రు, దోపిడీ కాండ్రు, దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయు వారలారా వినుడు. అమావాస్య ఎప్పుడు ముగియను? మనము ధాన్యమును అమ్ముకోవలను కదా. విశ్రాంతి దినం ఎప్పుడు దాటిపోవును? మనము మరలా గోధుమలను అమ్ముకోవలను కదా. అప్పుడు మనము కొలమానములను తగ్గింపవచ్చును, తూకములను హెచ్చింపవచ్చును. దొంగ త్రాసులతో జనులను మోసగింపవచ్చును. తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చును. బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చెప్పుల చోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చును. అట్లే చచ్చు ధాన్యమును అమ్ముకోవచ్చునని మీరెంచుచున్నారు. కాని ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఇట్లు భాష చేసెను, నేను వారి పాప కార్యములను విస్మరింపను.
వారి చేదుములకు కాను నేల దద్దరిల్లును. దేశములోని ప్రజలెల్లా శోకింతురు. దేశమెల్లా అతలాకుతలమై నైలు నది వలె ఆటుపోటులకు గురియగును. అంధకారము, విలాపము. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు. ఆ దినము మిట్ట మధ్యాహ్నమే ప్రొద్దు క్రొంకగా పట్టపగలే నేలపై చీకట్లు అలముకొనినట్లు చేయుదును. నేను మీ ఉత్సవములను అంత్యక్రియలుగా మార్చెదను. మీ పాటలను శోకగీతములుగా చేసిదను. అందరినీ మొలల మీద గోనె పట్ట కట్టుకొన చేసెదను. అందరి తలలు బోడి చేసెదను. తల్లిదండ్రులు తమ ఏకైక పుత్రుని మృతికి విలపించినట్లే మీరును శోకింతురు. ఆ దినము కడపటి వరకును బాధామయముగా ఉండును. ప్రభువు వాక్కునకే కరవు. సర్వోన్నతుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు. నేను దేశము మీదికి కరవును పంపు కాలము వచ్చుచున్నది. అది కూటికి నీటికి కలుగు కరవు కాదు. ప్రభువు వాక్కునకే కరవు వచ్చును. ప్రజలు ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును, ఉత్తరము నుండి తూర్పు వరకును ఇటునటు తిరుగాడుచు ప్రభువు సందేశము కొరకు గాలింతురు. కాని అది వారికి లభింపదు. ఆ దినమున అందమైన యువతీ యువకులు కూడా దప్పిక వలన పడిపోవుదురు. సమరయ విగ్రహముల పేరు మీద బాస చేయువారు, దాను దేవత పేరు మీద ప్రమాణము చేయువారు, బెర్షబా దైవము పేరు మీద ఒట్టు పెట్టుకొనువారు నేలపై కూలి మరలా పైకి లేవకుందురు. 9వ అధ్యాయము. 5వ దర్శనము. దేవాలయ పతనము. నేను ప్రభువు బలిపీఠము ప్రక్కన నిల్చుండి ఉండుటను కాంచితిని. అతడు ఇట్లు ఆజ్ఞాపించెను. దేవాలయాల స్తంభముల పైభాగమును గట్టిగా మోది దేవాలయ పునాదులు కంపించినట్లు చేయము. ఆ స్తంభముల పైభాగములను విరగగొట్టి అవి ప్రజల తలలపై పడినట్లు చేయము. ప్రజలలో మిగిలియున్న వారిని నేను పోరున చంపుదును. ఎవ్వడను తప్పించుకొని పారిపోచాలడు. వారు బొరియలు త్రవ్వుకొని పాతాళ లోకమునకు పోయినను నా హస్తము వారిని పట్టుకొనును. ఆకాశమునకెక్కిపోయినను నేను వారిని కిందికి లాగుకొని వత్తును. వారు కార్మెలు కొండ కొమ్మున దాగుకొనినా నేను వారిని వెదకి పట్టుకొందును. నాకు కనిపింపకుండా సముద్ర గర్భమున దాగుకొనినను వారిని కరవమని సముద్ర బోతమును ఆజ్ఞాపింతును. అది వారిని కరచును. శత్రువులు వారిని బందీలనుగా కొనిపోయినచో వారిని వధింపుడని ఆ శత్రువులను ఆజ్ఞాపింతును. నేను వారికి సాయము చేయను. వారిని నాశము చేయుటకే తలపడితిని. స్తుతిగీతము. సర్వోన్నతుడు ప్రభువైన దేవుడు భూమిని తాకగానే అది కంపించును. దానిపై వసించు వారెల్లరూ విలపింతురు. లోకమంతా నైలు నది వలె ఆటుపోటులకు గురియగును. ప్రభువు స్వర్గమున తన నివాసము నిర్మించుకొనెను. నేలకు పైగా ఆకాశ గోళమును ఏర్పరచెను. ఆయన సముద్ర జలములను రప్పించి నేలపై చల్లును. ప్రభు అని ఆయనకు పేరు. ఇశ్రాయేలీలకు ప్రత్యేకమైన హక్కేమీ లేదు. ప్రభు ఇట్లనుచున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరును ఇథియోపియులను నాకు సరి సమానమే. నేను మిమ్ము ఐగుప్తు నుండి తీసుకుని వచ్చినట్లే ఫిలిస్తీయులను కప్తోరు నుండియు సిరియనులను కీరు నుండియు తోడ్కొని వచ్చి తిని. ప్రభువునైన నేను పాపభూయిష్టమైన ఈ ఇశ్రాయేలు రాజ్యమును పరీక్షించి చూచుచున్నాను. నేను దీనిని భూమి మీద నుండి తుడిచిపెట్టుదును. అయినను
యాకోబు సంతతినంతటిని నాశనము చేయను. పాపులు నశింతురు. నా ఆజ్ఞ ప్రకారము ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజాతులన్నింటిలో జల్లింతును. కాని ఒక్క చిన్న గింజ అయినా నేల రాలదు. దేవుడు మాకెట్టి కీడును కలిగింపడనెడి దుష్టులనందరినీ, నా ప్రజలలోని పాపులనందరినీ పోరున చంపుదును. ఇశ్రాయేలు ఉద్ధరణము భాగ్యకాలము. ఆ దినమున నేను కూలిపోయిన కుటీరము వలె ఉన్న దావీదు రాజవంశమును పునరుద్ధరింతును. ఆ ఇంటి గోడలను బాగుచేసి దాన్ని తిరిగి కట్టి పూర్వస్థితికి కొనివత్తును. కావున ఇశ్రాయేలీయులు ఎదోమున మిగిలియున్న భాగమును, పూర్వము నాకు చెందిన జాతులు అన్నింటినీ తిరిగి జయింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, పొలము దున్నగనే పంట పండు కాలము వచ్చును, విత్తనములు చల్లగనే ద్రాక్ష పండ్లు తొక్కించు కాలము వచ్చును. పర్వతము నుండి తీయని ద్రాక్షారసము ప్రవహించును, కొండల నుండి ద్రాక్షారసం పారును. నేను నా ప్రజలను మరలా తమ దేశమునకు కొనివత్తును. వారు శిథిలమయ్యున్న తమ నగరములను పునర్నిర్మించుకొని వానిలో వసింతురు. ద్రాక్షలు నాటి ద్రాక్షారసము గ్రోలుదురు, తోటలు వేసి పండ్లు భుజింతురు. నా ప్రజలను నేను వారికిచ్చిన నేలపై నాటుదును. ఇక మీదట వారినెవ్వరునూ పెళ్లగింపజాలరు. ఇది మీ దేవుడైన ప్రభువు వాక్కు. 124వ కీర్తన. ఇశ్రాయేలు రక్షకుడు. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల ఇశ్రాయేలీయులు ఈ పల్కులు పునశ్చరణము చేయుదురుగాక. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల శత్రువులు మన మీదికి ఎత్తి వచ్చినప్పుడు కోపావేశముతో మనలను సజీవులనుగా మృంగివేసడి వారే. జలములు మనలను ముంచివేసడివే, వెల్లువలు మన మీదుగా పొర్లి పారెడివే. ఘోషించుచు పారు ప్రవాహములు మనలను ముంచివేసడివే. శత్రువులనడి వన్యమృగముల కోరల నుండి మనలను కాపాడిన ప్రభువు స్తుతింపబడునుగాక. మనము వేటకాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. ఉచ్చులు తెగిపోయినవి, మనము తప్పించుకొంటిమి. భూమ్యాకాశములను చేసిన దేవుని నుండి మనకు సహాయము లభించును.